ప్రసాద్ బాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా? ఇదే ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ చర్చ. పసుపు పార్టీ కోసం 4 దశాబ్దాలుగా సుగవాన్ కుటుంబం చేసిన పోరాటం ఒక ఎత్తైతే, ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ పరిధిలో మారుతున్న సామాజిక సమీకరణాలు మరో ఎత్తు. దీంతో త్వరలో ముగియబోతున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ పోస్టుకు అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. బలిజ సామాజిక వర్గ ఆకాంక్షలు, పాలకొండరాయుడు రాజకీయ వారసత్వం, క్షేత్రస్థాయిలో ప్రసాద్ బాబు కష్టాన్ని అధినేత లెక్కలోకి తీసుకుంటారా? అసలు తెర వెనుక జరుగుతోన్న ఆఫ్ ద రికార్డ్ రాజకీయం ఏంటో చూసేద్దాం. రాజకీయాల్లో వారసత్వం అందరికీ రాదు. వచ్చిన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. కానీ రాయచోటి గడ్డపై సుగవాసి కుటుంబానికి ఉన్నది కేవలం వారసత్వం మాత్రమే కాదు, అది ఒక బ్రాండ్. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు పేరు చెబితేనే అది ఒక నిబద్ధత గుర్తుకొస్తుంది. అప్పట్లో కరెంటు లేని గ్రామాల్లో వెలుగులు నింపడం నుంచి విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన కృషి ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. ఆ నిబద్ధతను పుణికిపుచ్చుకున్న వారసుడే సుగవాసి ప్రసాద్ బాబు. ప్రస్తుతం సుగవాసి ప్రసాద్ బాబు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 15 ఏళ్లుగా రాజంపేట పార్లమెంటు పరిధిలో బలిజ సామాజిక వర్గానికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదనేది ఒక బహిరంగ రహస్యం. పార్టీకి దశాబ్దాలుగా వెన్నెముకగా నిలుస్తున్న ఈ వర్గానికి ఇప్పుడు తగిన గుర్తింపు ఇవ్వకపోతే జరిగే నష్టాన్ని అధిష్టానం ఇప్పటికే అంచనా వేస్తోంది. 2012 నుండి రాయచోటి ఇన్ఛార్జిగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం సుగవాసి ప్రసాద్ బాబు చేసిన కృషి అసాధారణం. ఎన్నిక ఏదైనా గెలుపోటుములతో సంబంధం లేకుండా పార్టీని నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. 3 జిల్లాల సరిహద్దుల్లో పార్టీని సమన్వయం చేయడం, కార్యకర్తలకు అండగా ఉండటం, ఇవన్నీ ఆయనలోని నాయకత్వ పటిమకు నిదర్శనం. పార్టీ అధిష్టానం కూడా ఆయన నిబద్ధతను గుర్తించి గతంలోనే ఒక స్పష్టమైన హామీ ఇచ్చిందన్నది క్యాడర్ నమ్మకం. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే సమయం ఆసన్నమైందా? ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఉన్న జకియా ఖానం పదవీకాలం ముగుస్తోంది. ఈ స్థానం కోసం సుగవాసి పేరు బలంగా వినిపిస్తోందట. ఎందుకంటే కేవలం పదవి ఇవ్వడం మాత్రమే కాదు, రాయలసీమలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయడం టీడీపీ వ్యూహకర్తలకు ఇప్పుడు చాలా అవసరం. రాజంపేట పార్లమెంటు పరిధిలో బలిజ ఓటు బ్యాంకు ప్రభావం ఎంతో ఉంది. సుగవాసికి ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే ఆ సామాజిక వర్గానికి ఒక గౌరవాన్ని అందించడమే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారట. అయితే సైకిల్ పార్టీలోనే పదవి ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, దీనికి తోడు మిత్రపక్ష పార్టీలకు కూడా పదవుల షేరింగ్ కోటా ఇవ్వాల్సిన తరుణంలో పార్టీకి సుగవాసి ప్రసాద్ బాబు చేసిన సేవలను అధిష్టానం గుర్తిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. సుగవాసి వర్గం మాత్రం ఈసారి పదవి ఖాయమంటూ ధీమాగా ఉందట. ఇది కేవలం ఒక వ్యక్తికి పదవి ఇచ్చే అంశం మాత్రమే కాదు, పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తకు, నాయకుడికి దక్కాల్సిన గుర్తింపు అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట. రాయలసీమలో మారుతున్న ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం ఈసారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అత్యంత కీలకం. ఒకవైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలం, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే సుగవాసి ప్రసాద్ బాబు పేరు రేసులో ముందున్నట్లే కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఈసారి ఎమ్మెల్సీ రూపంలో అధిష్టానం గుర్తింపు ఇస్తుందా లేదా అన్నది ప్రస్తుతం రాజంపేట పార్లమెంటు పరిధిలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారిందట. మరి అధిష్టానం ఈ పొలిటికల్ సర్ప్రైజ్ ఇస్తుందా? వేచి చూడాల్సిందే.